మన గోంగూర పల్లి రోటి పచ్చడి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇది వచ్చేసి 3 కట్టలు గోంగూర అండి. 3 కట్టలు ఉంటుంది. నేను శుభ్రంగా 3-4 సార్లు కడిగి బొరల గిన్నెలు వేసి పెట్టినాను. 3 కట్టలు ఉంటుంది ఇది. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండి. తర్వాత కొద్దిగా చింతపండు అండి, ఒక 3 టమాటాలు అండి, ఉప్పు, కొద్దిగా మెంతులండి, పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నానండి. 2 ఉల్లిగడ్డలు కూడా తీసి పెట్టుకున్న పొట్టు, పల్లీలండి దూరగా వేయించి మిక్సీ పట్టుకున్నానండి. ఇది ఆయిల్ అండి. ఆయిల్ మనకు పచ్చడి కావాల్సినంత ఆయిల్ తీసుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసడానికి ఒక 3 గంటలు వేసానండి. దీంతో మన పచ్చిమిర్చి అండి ఇవి వేయించుకుందామండి. పల్లీలు వేస్తాం కదండి, రోడ్లో కలుపుకునేది కాబట్టి అది మించలేదు, అట్లనే వేసేసాను. శుభ్రంగా వేసి తీసేసుకున్నామండి. కొద్దిగా ధనియాలు వేస్తున్నానండి, కొద్దిగానే. కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా మెంతులు వేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం బాగా దూరంగా వేసుకుంటే బాగుంటుందండి. దూరంగా కానిచ్చేసి తీసేస్తాం మనము. మనం ఇది తీసేద్దామండి. మళ్ళీ గోంగూర వేయించుకుందాము. తీసాను కదండి, దీంట్లోనే గోంగూర పెడదామండి. గోంగూర కొద్దిగా బాగా మగ్గించుకుందామండి. దీంట్లోనే కొద్దిగా ఎల్లిపాయలు వేస్తున్నానండి. ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. పల్లీలు వేస్తాం కదా పులుపు కోసము, రేపటికున్నా చెడిపోకుండండి. దీంట్లోనే ఒక టమాటా వేస్తున్నానండి, 2 టమాటాలు. ఉల్లిగడ్డ వేస్తున్నానండి దీంట్లోనే. బాగా మగ్గాలండి, బాగా ఉడకాలండి ఇది గోంగూర. ఇట్లా ఉంది కదండి. ఇంట్లోంచి కొద్దిగా వాటర్ వచ్చింది. ఒక 5 నిమిషాలు మూత పెడదామండి, బాగా మగ్గుతుంది. చిన్న మంట మీద మూత పెడదాము, బాగా మగ్గుతుందండి. మూత పెడుతున్నాను.
నిమిషాలు. మూత తీస్తున్నానండి. కొద్దిగా వాటర్ అయితే వేసానండి నేను, బాగా గోంగూర ఉడకాలి కదా అని. ఇది కొద్దిగా దగ్గర పడ్డాక వేసుకుందామండి. ఇంకా మన గోంగూర పల్లి రోటి పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. బగారా రైస్ చేసుకున్న దాంట్లోకైనా సూపర్ ఉంటుందండి. కలర్ రైస్లోకి. ఒక 2-3 నిమిషాలు మూత పెడతామండి. వాటర్ ఉంది, వేసాను నేను. చూద్దామండి. మళ్ళీ ఉడికిందండి. టమాటాలు కూడా బాగా మెత్తగైనవి. మనం స్టవ్ బంద్ చేద్దామండి. ఇంకా రోట్లు వేసి రుబ్బేసుకుందామండి. స్టవ్ బంద్ చేస్తున్నానండి నేను. వేస్తున్నానండి పచ్చిమిర్చి. మనం ఇది ముందు దంచుకుందాము. కడిగి శుభ్రం పెట్టానండి దీన్ని. ఇందాకనే కడిగి పెట్టుకున్న రోల్లో మనం ఇట్లా ఈ విధంగా దంచుకుందాం బాగా. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి. 6 నెలలైనా నిల్వ ఉంటుంది గోంగూర పచ్చడి. పచ్చిమిర్చితో ఉండదు. పల్లీలు వేస్తే, ఎండుమిర్చి పల్లీలు వేయకుండా ఎండుమిర్చితో చేసుకుంటే 6 నెలలైనా నిల్వ ఉంటుందండి. ఇది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మెత్తగా రుబ్బుకుందామండి. దాన్ని చేసుకుందాం మెత్తగా. అయిపోయిందండి. మనం గోంగూర వేసుకుందాము. గోంగూర వేసుకొని నూరు వేసుకుందామండి. ఇంకా గోంగూర టమాటా ఉండేటట్టు చూసుకొని చిన్నగా నూరుకుందామండి. మళ్ళీ కళ్ళలో పడుతుంది. ఇది కూడా వేసేసుకుందామండి. ఇంకా ఉల్లిగడ్డలు మెత్తగా మెరగకూడదండి. కొంచెం కచ్చపచ్చగానే ఉండాలని వేయలేదు. అప్పుడు వేసేద్దామండి. ఎల్లిపాయలు అవి కొంచెం కచ్చపచ్చగానే ఉండాలని వేయలేదు. ఇప్పుడు మెత్తగా ఇవి కూడా నూరేసుకుందామండి. మెత్తగా కాదు, కచ్చపచ్చగా. అయిందండి. మరి పల్లి పొడి వేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది వేసేసుకుందాము. నూరుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఉప్పు పడుతుందండి. కొద్దిగా ఉప్పు పడుతుంది నాకు. అయిపోయిందండి. మనం తీసేసుకుందాము. తీసేసి పోపు పెట్టుకుందామండి. పోపు పెట్టకపోయినా ఇట్లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, రొట్టెలోకి చాలా బాగుంటుంది. పోపు పెట్టుకుందామండి. మనము తీసేస్తున్నానండి. ఇంకా పోపు పెట్టుకుందామండి. మనము ఎల్లిపాయలు వేసానండి కచ్చకచ్చగా దంచి. ఒక 4 వేసానండి, సరిపోతుంది. ఎండుమిర్చి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పోపు దినుసులు అండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు ఉన్నాయండి దీంట్లో.
ఇది. తాలింపు లేకుండా బాగుంటుందండి. ఏమంటే తాలింపు పెడుతున్నాను నేను. తాలింపు వేసుకుంటే బాగుంటుంది, ఇలా వేసుకోకుండా కూడా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీలు వేసాం కదా, జీలకర్ర ధనియాలు, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రొట్టెలోకి అన్నంలోకి ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. రేపటికి అట్లా ఉన్నా కూడా చెడిపోదండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చలికాలం కదా, పల్లీలు వేసినాం, ఏం చెడిపోదు. రేపున్నా ఎల్లుండి ఉన్నా కూడా 3 రోజులు ఉంటుందండి ఇది చెడిపోకుండా. మనం ఉల్లిగడ్డలు అన్నీ పచ్చి వేయలేదు కదా, పచ్చి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మనకు 2 రోజులు ఉండాలంటే అవసరం లేదు. పచ్చి ఇప్పటికి కావాలంటే పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా అయిందండి మన పోపు. దాంట్లో వేసేసుకున్న గోంగూర పచ్చడిలో, గోంగూర పల్లి రోటి పచ్చడి కదండి ఇది, వేసేస్తున్నానండి దాంట్లో. అయిపోయిందండి మన గోంగూర పల్లి రోటి పచ్చడి. ఇది గోంగూర పచ్చడి అండి. చూడండి ఎంత బాగుందో. పల్లీలు వేసి చేశాను. అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.